హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజు కాంబో అంటే ఊహించండి. ఇప్పుడు యూట్యూబ్, ట్విట్టర్ అంతా హైప్ గా ఉంది. మరి ఈ ఇద్దరి మధ్య ఉన్న స్టీల్ క్లా రూమర్స్ గురించి సింపుల్ గా ఒక్కొక్క పాయింట్ గా మీకు వివరంగా చెబుతా. అందుకే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మొదట అల్లు అర్జున్ గురించి మాట్లాడితే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో టాప్ హీరోల్లో ఒక్కరు. పుష్ప 2 తో మార్కెట్ చాలా పెరిగిపోయింది. పుష్ప 3 మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక లోకేష్ కనకరాజు అంటే ఖైదీ, విక్రమ్, లియో, కూలీ వంటి యాక్షన్ బ్లాక్ బాస్టర్ల డైరెక్టర్. అతను చేసే సినిమాలో ఒక ప్రత్యేకమైన యాక్షన్ ఫీల్ ఉంటుంది. అలాంటి దర్శకుడు ఇప్పుడు అల్లు అర్జున్ కి ఒక స్టోరీ చెప్పాడంటే ఎన్ని రూమర్లు వినిపిస్తాయి. అందుకే ఈ విషయము ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ ఏమిటంటే, లోకేష్ చెప్పిన కథ ఒక హాలీవుడ్ డీసీ కామిక్ ఆధారంగా ఉందంట. ఆ కామిక్ పేరు స్టీల్ క్లా. 1962లో ఈ మూవీ వచ్చింది. కథ చాలా సింపుల్ గా ఇలా ఉంటుంది. హీరోకి ఒక పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ప్రమాదంలో అతని ఎడమ చెయ్యి పోతుంది. తర్వాత డాక్టర్లు అతనికి ఒక ఇనుప చెయ్యి అమర్స్తారు. ఒకరోజు ఎలక్ట్రిక్ షాక్ ఇన్సిడెంట్ వల్ల అతనికి మాయమయ్యే శక్తి వస్తుంది. అంటే అతను కనిపించకుండా పోతాడు, కానీ అతని స్టీల్ చెయ్యి మాత్రం కనిపిస్తుంది. ఇది కామిక్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇలాంటి స్టోరీని లోకేష్ అల్లు అర్జున్ కి చెప్పారంట. అందుకే ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఊహించండి, స్టైలిష్ యాక్షన్ హీరో, సూపర్ పవర్స్, స్టీల్ చెయ్యి, కనిపించకుండా పోయే శక్తి. ఇదంతా బన్నీ బాడీ లాంగ్వేజ్ కి బాగా సూట్ అవుతుంది. పుష్ప లాంటి రఫ్ గెట్ ఆఫ్ తర్వాత ఇలాంటి మోడర్న్ యాక్షన్ రోల్ బన్నీకి చాలా హైలైట్ అవుతుంది. అందుకే ఈ రూమర్ ఎందుకు హైప్ అయ్యిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ అసలు డౌట్ ఏమిటంటే, డీసీ కామిక్స్ నుంచి స్టీల్ క్లా హక్కులు తీసుకున్నారా, లేక కామిక్ నుండి ఇన్స్పైర్డ్ స్టోరీనా, లేక పూర్తిగా రీమేక్ చేయాలనుకుంటున్నారా? ఈ మూడిటికి ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ లేదు. అందుకే ఇది నిజమా కాదా అనేది ఇంకా తెలియాలి. ఇక బన్నీ రెస్పాన్స్ ఏంటి అన్నది కూడా బయటికి రాలేదు. అసలు టాక్ ఏమిటంటే, లోకేష్ బన్నీకి కథ చెప్పారు. బన్నీ ఇంట్రెస్టింగ్ అన్నాడంట, కానీ ఇంకా ఫైనల్ గా ఓకే చెప్పలేదు. బన్నీ దగ్గర ముందే చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. అట్లీతో సినిమా, పుష్ప 3, త్రివిక్రమ్ సినిమా ఒక రూమర్ గా ఉంది. అందుకే లోకేష్ సినిమా వెంటనే స్టార్ట్ అవుతుందా, లేదా భవిష్యత్తులో వస్తుందా అనేది ఇంకా కన్ఫర్మ్ కాదు. ఒక్కసారి ఊహించండి, అల్లు అర్జున్ ఒక ఇన్విజిబుల్ మ్యాన్ రోల్, సూపర్ స్టైలిష్ యాక్షన్, స్టీల్ ఆర్మ్ ఫైట్స్, లోకేష్ సింగర్ టార్క్ విజువల్స్. ఇది పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ విజువల్స్ గా కూడా ఇది చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు తెలిసిన కన్ఫర్మ్ పాయింట్స్: లోకేష్ అల్లు అర్జున్ మీటింగ్ జరిగింది. ఒక యాక్షన్ ఫ్యాంటసీ స్టోరీ చెప్పారు. అది స్టీల్ క్లా ఆధారంగా ఉందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. బట్ హక్కులపై క్లారిటీ లేదు. బన్నీ ఓకే చెప్పాడా ఇంకా తెలియదు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. అందుకే ఈ మొత్తం విషయము రూమర్స్ మాత్రమే, అఫీషియల్ న్యూస్ రాకుండా కన్ఫర్మ్ అని చెప్పలేం. మరి ఫ్రెండ్స్, మీకు ఏమనిపిస్తుంది? అల్లు అర్జున్ ఈ రకమైన సూపర్ పవర్ రోల్ చేయాలనుకుంటున్నారా? లోకేష్ డైరెక్షన్ లో బన్నీ ఎలా ఉంటాడు అనిపిస్తుంది? స్టీల్ క్లా నిజంగా వస్తే అది హిట్ అవుతుందా? మీ కామెంట్స్ తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.